IVF ట్రీట్మెంట్స్ పై 20,000 డిస్కౌంట్. డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రాసౌండ్ స్కాన్ ను ఉచితంగా అందిస్తున్నారు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. తమ్ముడు నీ పేరేం తమ్ముడు? అందరికి నమస్కారం. నా పేరు వేణు. నేను 7వ క్లాస్ చదువుతున్నాను. నీకు ఓటు కూడా లేదు ఏంటి? మెడలో టీ షర్ట్ వేసుకున్నావు, కండు వేసుకున్నావు, ఏంటి ఓటు లేకుండా? స్కూల్లో వల్ల చదువుకోవడం మనిషి ఈ వయసులో నీకు ఏంటి అవసరం? అంటే నాకు జగనన్న అంటే నాకు బాగా ఇష్టం. ఎందుకంటే మా పిల్లలందరికీ అమ్మఒడి వేస్తున్నాడు. ప్లస్ అలాగే మేము చదువుకోకపోయినా మాకు ఇంగ్లీష్ అర్థం కాకపోతే బుక్స్లోని ఒకవైపు ఇంగ్లీష్ ఒకవైపు తెలుగు వేసి మాకు అర్థమయ్యేటట్టు చెప్తున్నారు. ప్లస్ అలాగే 8th క్లాస్ పిల్లలందరికీ ట్యాబ్స్ అన్నీ ఫ్రీగా ఇస్తున్నారు. టీచింగ్ అవి మాకు బాగా చెప్తున్నారు అన్న. అలాగే వృద్ధులకి అందరికీ ఇంటింటికి వచ్చి ఇప్పుడు తలుపు కొట్టి మరి ఫంక్షన్స్ ఇస్తున్నారు వాలంటీర్లు అందరికీ. ప్లస్ అలాగే ఆటోలు వేసుకున్న వాళ్ళందరికీ డబ్బులు, రైతు భరోసా ఇవన్నీ ఇస్తున్నారు. అందుకే జగనన్న అంటే నాకు ఇష్టం. ఈ వయసు అంటే 7th క్లాస్ చదువుతున్నావు అన్నావు అంటే ఈ వయసులో ఎవరికైనా కూడా ఒక సినిమా హీరోని అభిమానిస్తారు. నువ్వు రాజకీయంలో ఉండే వ్యక్తిని అభిమానించడానికి కారణం ఏంటి? నా హీరో జగనన్న. అంటే మీ వయసు వాళ్ళంతా మ్యాక్సిమం పవన్ కళ్యాణ్ వైపు లేదంటే ఇంకో హీరో వైపు అట్రాక్ట్ అవుతారు కదా. మరి అంతమంది అభిమానులు ఎందుకున్నారు పవన్ కళ్యాణ్? పవన్ కళ్యాణ్ అందరి గురించి వేరు, నా గురించి వేరు. వాళ్ళకి ఓటు వేసుకొని గెలిపించుకోండి. నాకు గనక ఓటు వచ్చేటప్పటికి నేనైతే వైఎస్ఆర్కే వేస్తాను, అయితే జగన్కే వేస్తాను, లేకపోతే ఇంకెవరికి అయిను. ఇంట్లో వేస్తారా జగన్ ఓటు? అందరూ జగన్కే వేస్తారు. ఇప్పుడు అలాగే ఈసారి ఎమ్మెల్యే కేకే రాజు గారు వస్తారు, సీఎం జగన్ అన్నే వస్తారు. 2 సార్లు ఓడిపోయాడు కేకే రాజు, ఇక్కడ ఇంకా 3వ సారి ఏం గెలుస్తాడని చెప్తున్నారు అందరూ. ఎవరు ఈసారి గెలిచి చూపిస్తారు. కృష్ణ కుమార్ రాజా గెలుస్తాడంట, కేకే రాజు ఓడిపోతాడంట. అతను అప్పుడు గెలిచారు. గెలిచి ఏమీ చేయలేదు, దాక్కునిపోయి ఎక్కడికి వెళ్ళిపోయారు. గంటా శ్రీనివాసరావు గారు అప్పుడు గెలిచారు. అతను ఏం చేసినా అతను ఏమీ చేయకుండా వెళ్ళిపోయారు. ప్లస్ ఇప్పుడు కేకే రాజు గారు ఏంటి ఇప్పుడు ఇంటింటికి వెళ్తున్నారు. గడప గడప ప్రభుత్వాన్ని చేశారు. అందుకే మేమంతా సిద్ధమయ్యాం జగన్ అన్నకి. మేము 4.5 ఏళ్ళు కేకే రాజు బయటకు రాదు, ఎలక్షన్ ముందు ఇప్పుడు వస్తున్నాడు అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు కేకే రాజు గారు అంటే ఇప్పుడు అందరికీ కలిపి వాళ్ళ బాధలు పంచుకొని వాళ్ళ ఇంట్లో బిడ్డగా, అన్నగా, తమ్ముడుగా అందరికీ తోడుగా ఉంటున్నారు. గెలుస్తాడు కేకే రాజు? గెలుస్తారు, ఖచ్చితంగా గెలుస్తారు.